హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 6, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆపరేషన్ కియా ఆపరేషన్స్ అనే టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సిలో కూడా మనకి ఆపరేషన్స్ నుంచి ఒక 2-3 బిట్లు అనేది షిఫ్ట్లో పడడం జరిగింది. సో మనకి ఆపరేషన్ కియా అంటే ఏంటి, దీనికి సంబంధించి మన ఆపరేషన్స్ అనేవి ఒక టాపిక్ అనేది గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. మనకి జీకే టాపిక్స్ పెట్టట్లేదని చాలామంది అడుగుతున్నారు. చిన్న హెల్త్ ఇష్యూ వల్ల మనం లేట్ అవ్వడం జరిగిందండి. ఇక నుంచి 2-3 డేస్ మినిమం ఒక్కొక్క వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఆపరేషన్ కియా అంటే ఏంటి? జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక సంయుక్త ఆపరేషనే మనకి ఆపరేషన్ కియాగా చెప్పచ్చు. ఎక్కడండి అది? జమ్మూ కాశ్మీర్ అండి. ఓకేనా? ఉగ్రవాద నిరోధక సంయుక్త ఆపరేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. 100% బీమా కవరేజ్ సాధించిన భారతదేశ తొలి జిల్లాగా ఆల్వార్ నిలిచింది. మనకి ఇన్సూరెన్స్ అంటాం కదండి, అదండి. 100% బీమా కవరేజ్ సాధించిన భారతదేశ తొలి జిల్లాగా ఆల్వార్ జిల్లా నిలిచింది. ఇది మనకి రాజస్థాన్లో ఉందండి. ఎక్కడుంది? రాజస్థాన్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత ఉపాధ్యాయురాలు రౌబుల్ నాగీకి గ్లోబల్ టీచర్ ప్రైజ్ అనేది 2025 గాను రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, చూసుకోండి. భారత ఉపాధ్యాయురాలు రౌబుల్ నాగీకి గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 అనేది రావడం జరిగింది. ఈవిడిది ముంబై అండి. ఓకేనా? నేటివ్ ప్లేస్. నెక్స్ట్ అలాగే మరి ఈ ప్రైజ్ అనేది రౌబుల్ నాగీకి దుబాయ్లో జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సదస్సు, గుర్తుపెట్టుకోండి, వరల్డ్ గవర్నమెంట్ సదస్సు గురించి ఆల్రెడీ మాట్లాడాము. అది దుబాయ్లో జరుగుతుంది. ఆ దుబాయ్లో జరుగుతున్న సదస్సులో దీనిని ప్రదానం చేశారండి ఈ రౌబుల్ నాగీకి గ్లోబల్ టీచర్ ప్రైజ్. ఇది దగ్గరగా 10 లక్షల అమెరికన్ డాలర్స్, అంటే మన ప్రకారం చూసుకుంటే 9 నుంచి 10 కోట్లు ఉంటుందండి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఐరాస సాధారణ బడ్జెట్కు 317 కోట్లు చెల్లించిన భారతదేశం. ఎంత చెల్లించిందండి? 317 కోట్లు భారతదేశం చెల్లించింది. ఈ చెల్లింపును ఫిబ్రవరి 3, 2026 నాటికి పూర్తి చేసింది భారతదేశం. అయితే సకాలంలో చెల్లించిన దేశాల పరంగా చూసుకుంటే మొత్తం 47 దేశాల్లో చోటు సంపాదించుకుంది మన భారతదేశం. ఓకేనా? ఎంత అండి? గుర్తుపెట్టుకొని 317 కోట్లు. నెక్స్ట్ వన్ అండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు సంబంధించి. WPL వరల్డ్ ప్రీమియర్ లీగ్ మహిళలకు సంబంధించి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. మనకి మహిళలకు సంబంధించి మనకి IPL అలాగో ఇండియన్ ప్రీమియర్ లీగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ విజేతగా ఎవరు నిలిచారంటే RCB నిలిచిందండి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పాపం ఇప్పటికీ వరుసగా 4 సార్లు రన్నర్గా వచ్చింది. ఇప్పుడు కూడా రన్నర్గానే నిలిచింది. వరుసగా ఢిల్లీకి ఇది 4వసారి ఫైనల్ చేరడం జరిగింది. అలాగే 2023లో IPL అనేది WPL అనేది ప్రారంభించడం జరిగింది. 2003లో ముంబై ఇండియన్స్ గెలిచింది. 24లో RCB, 25లో ముంబై, అలాగే 26లో RCB. అంటే ముంబై 2 సార్లు, RCB 2 సార్లు, ఒకరి తర్వాత ఒకరు ముంబై RCB గెలవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ టాపిక్ సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎవరు నిలిచారంటే స్మృతి మందానా నిలిచిందండి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా RCBకి చెందిన వ్యక్తి ఈవిడ. అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సోఫియా డివైన్ గుజరాత్గానే చెందింది ఈవిడ. అయితే ఇక్కడ గుజరాత్ టీంకి. అలాగే ఈవిడికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా కూడా సోఫియా డివైన్గా రావడం జరిగింది. గుజరాత్, గుర్తుపెట్టుకోండి, గుజరాత్. ఈవిడ RCB స్మృతి మందాన. నెక్స్ట్ అలాగే ఎమర్జింగ్ ప్లేయర్గా ఎవరు గెలిచారంటే నందిని శర్మ ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే ఆరెంజ్ క్యాప్ అంటే ఎక్కువగా రన్స్ చేసిన వ్యక్తికి ఇస్తారు. స్మృతి మందాన 377 రన్స్కి గాను స్మృతి మందానకు వచ్చింది. అలాగే పర్పుల్ క్యాప్ సేమ్ అలాగే సోఫియా డివైన్కి వచ్చింది. 17 వికెట్లు తీయడం జరిగింది ఈవిడ. ఎవరు? సోఫియా డివైన్. గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ప్రైజ్ మనీ 6 crores అండి. రన్నర్కి అయితే 3 crores ఇస్తారు. అది మనకు అవసరం ఉండదు, బట్ మనకి ఇవి ఇంపార్టెంట్ అండి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కానీ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్మృతి మందానకు వచ్చింది, సోఫియా డివైన్కి వచ్చింది. వికెట్లకు గాను ఇస్తారు ఇది పర్పుల్ క్యాప్. అలాగే రన్స్కి గాను ఇచ్చేది ఏంటంటే ఆరెంజ్ క్యాప్, హైయెస్ట్ రన్స్కి టోటల్గా. నెక్స్ట్, ఏనుగుల స్వారీని నిషేధించిన తొలి ఆసియా దేశంగా ఇండోనేషియా అనేది నిలిచిందండి. ఏనుగుల స్వారీని నిషేధించిన తొలి ఆసియా దేశంగా నిలిచిన దేశం ఏదండి అంటే ఇండోనేషియా. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్తో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం 6 జిల్లాలను అభివృద్ధికే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఒప్పందం గుర్తుపెట్టుకోండి, నాగాలాండ్ అండ్ ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్తో త్రైపాక్షిక ఒప్పందం అనేది జరగడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా 6 జిల్లాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అమిత్ షా గారు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, కృత్రిమ మేధ అంటే AI పై ఐరాస కమిటీలో IIT మద్రాసు
ప్రొఫెసర్కు చోటు. యాక్చువల్గా దీని ఉద్దేశం ఏంటో చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో 40 మంది నిపుణులతో ఏఐపై యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి కొత్తగా ఏర్పాటు చేయనున్న స్వతంత్ర శాస్త్రీయ కమిటీకి ఈ ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ ఎవరండి? బలరామన్ రవీంద్రన్ ఈయన ఎంపిక అవ్వడం జరిగింది. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ అండి ఈయన. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ ఎవరు? బలరామన్ రవీంద్రన్. గుర్తుపెట్టుకోండి. ఏఐపై ఐరాస కమిటీలో ఈయన చోటు సంపాదించుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్, యాక్చువల్గా దీన్ని ఎక్కడ ప్రారంభించారు చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ హెవెన్ 1 దీని పేరు. దీనిని వ్యాస్ట్ స్పేస్ అనే ఒక సంస్థ దీన్ని రూపొందించిందండి. ఏది? వ్యాస్ట్ స్పేస్ అనే సంస్థ దీన్ని రూపొందించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ హెవెన్ 1 పేరు గుర్తుపెట్టుకోండి, హెవెన్ 1. అయితే ఈ స్పేస్ ఎక్స్ అనేది మనకు తెలుసు ఎలాన్ మస్క్కు సంబంధించింది. ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2027 నాటికి అంతరిక్షంలోకి దీనిని ప్రయోగించనున్నారని తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వ్యాస్ట్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, ఇక్కడ ఏంటిది? ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2027 నాటికి అంతరిక్షంలోకి ప్రయోగించబడును. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ మతాంతర సామరస్య వారంగా ఫిబ్రవరి 1 నుంచి 7 తేదీ వరకు జరుపుకోవడం జరుగుతుంది. దీనిని మనం 2010 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అనేది సాధారణ సభ దీన్ని ఆమోదించింది. ఆ ఫిబ్రవరి 1 నుండి 7 వరకు ప్రపంచ మతాంతర సామరస్య వారంగా జరుపుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మతాంతర సామరస్య వారం ఫిబ్రవరి 1 to 7. ఓకేనా? ఇదండి మనకి ఈ టాపిక్స్. అయితే చాలామందికి కరెంట్ అఫైర్స్ అనే టాపిక్స్ జనవరి అనేది కొంతమందికి ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. ఇంకొక 2-3 డేస్ లోపే, మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ మనకి డిసెంబరు, నవంబరు, అలాగే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఓకేనా? ఎవరికి కావాలన్నా కూడా మనం ఆల్రెడీ పీడిఎఫ్ దేనికి పంపించాలంటే ఆ నెంబర్ కూడా మనం కామెంట్లో పెడతాము. ఆ నెంబర్కి మీరు 10 రూపీస్ పే చేస్తే ఈచ్ పీడిఎఫ్ అనమాట పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి నవంబర్, డిసెంబర్ అనేది అవైలబుల్గా లేదు. జనవరి ఉంది 2026, అలాగే 2025లో జూలై ఉంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అనేది ఉండడం జరిగింది. ఇంకా మీకు కావాలంటే 2025 జనవరి నుంచి కూడా ఉన్నాయి మన దగ్గర 2025, కానీ మనకు అది అవసరం లేదు. సో మనకు కావాల్సింది మినిమం జూలై నుంచి కావాలండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అలాగే జనవరి. సో అదండి దానికి సంబంధించిన పీడిఎఫ్స్. ఇక మిగతా క్లాసులు మనం జీకే క్లాసులు కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.